హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వంకాయ, దొండకాయ, పచ్చిమిరపకాయలు చట్నీ చేస్తున్నాను. బండిలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. దొండకాయ, టమాటా, ఒకటి ఆనియన్స్, తర్వాత వంకాయ అండి. వంకాయ సాల్ట్ వాటర్లో కడుక్కొని శుభ్రం కడుక్కొని వచ్చింది వంకాయ. ఇవన్నీ వేసి కొంచెం మగ్గనిద్దామండి, వాటర్ పోయేదాకా. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. వంకాయ వేసాం కదా, కొంచెం చేదు వస్తుంది. అది సాల్ట్ తగిలితే బాగుంటుంది. వంకాయ ఇది తొక్కులు దిగిపోయినా కూడా చివరి పర్వాలేదండి. ఇంతనైనా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయంటే అట్లా వేసుకొని అయినా బాగుంటుంది, వేసుకోవచ్చు. మనకు ఆ వాటర్ అంతా, టమాటా వంకాయల వాటర్ అంతా పోయింది కదండి. ఆయిల్ వేసుకుందాము. ఆ వాటర్ మీద వేసేస్తే చెడ్చగా అంటుంది, మంచిగా అనిపించదు. ఆయిల్ తోటి కొంచెం మగ్గనిద్దాము. వంకాయ మనకి వేగిందండి. టమాటా, వంకాయ, పచ్చిమిర్చి ఇలా అందరూ వేగింది. వంకాయ వేగింది. ఇప్పుడు మనము కొంచెం చింతపండు, వెల్లుల్లి, కొత్తిమీర, ఇంకా అయిపోయిందండి. మనకి పచ్చడి రెడీ అయింది. కొంచెం ఆరిన తర్వాత ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. వంకాయ ఉంటాయి, ఇప్పుడు నాలుగు కూరగాయలు అవి వేసుకొని ఈ విధంగా చట్నీ చేసుకున్నాం అనుకో, దానికి నారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఈ విధంగా వంకాయ చట్నీ బాగుంటుందండి. బాగా కొంచెం బాగా వేయించుకొని మిక్సీ పట్టుకొని తిన్నామనుకో బాగుంటుంది. చింతపండు కూడా వేసాను. టమాటా పులుపు లేదండి, అందువల్ల నేను చింతపండు వేసాను. టమాటా పులుపుగా ఉందంటే చింతపండు అవసరం లేదు. అంతేనండి, సింపుల్. ఆరిన తర్వాత మిక్సీకి వేసుకొని తినేసిమే. ఓకే, బాయ్.